హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే లేటెస్ట్‌గా మన ఇండియన్ కంపెనీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే జాబ్ పోస్టులు అయితే వచ్చాయి. సో, ఈ జాబ్ పోస్టులు అయితే టోటల్ 49 జాబ్ పోస్టులు అయితే వచ్చాయి. అండ్ మీరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. మినిమమ్ 60% అయితే అండ్ మీరు ఐటీ గాని, రీసెర్చర్స్ గాని వీటిలో ఎవరెవరికి ఎంతెంత పర్సెంట్ కావాలని స్క్రీన్ మీద చూపిస్తాను. ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి ప్రతి కేటగిరీ వాళ్ళైతే. ఈ జాబ్‌కి వచ్చేసరికి అరౌండ్ బేసిక్ పే అయితే సాలరీ తక్కువలో తక్కువ అయితే 44,500 అయితే వస్తుంది. అండ్ అప్రాక్సిమేట్ అయితే 1,46,000 వరకు అయితే వస్తుంది. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది. ఈ జాబ్ గాని వస్తే అసలు లైఫ్ సెట్ కింద ఇది. దీంట్లో అయితే 3 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. టోటల్ ప్రతి ఎగ్జామ్‌కి అయితే అరౌండ్ 60 మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు. అండ్ ఫస్ట్ పేపర్ 100 మార్క్స్ అండ్ సెకండ్ పేపర్ 100 మార్క్స్ అండ్ థర్డ్ పేపర్ కూడా 100 మార్క్స్. టోటల్ వచ్చేసరికి 300 మార్క్స్ అయితే ఉంటది. మీకైతే మినిమమ్ మార్క్స్ వచ్చేసరికి టోటల్ అయితే 160 అయితే వచ్చుండాలి. అండ్ మీకు ఇంటర్వ్యూలో కూడా 40 మార్క్స్ అంటే మీరు గాని నెగెటివ్‌గా ఏదైనా తప్పు చెప్పినా, తప్పు రాసినా గాని మీకు 1/4 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ఇది మరి గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామ్ అయితే ఫేస్ 1 అయితే ఏముండదు. ఫేస్ 2, ఫేస్ 3 అయితే కొంచెం హార్డ్‌గా ఉంటది. అండ్ ఫేస్ 1 ఏముంటదంటే అంత ఈజీ ఏమి ఉండదు. బట్ ఫేస్ 1 కూడా ఇంపార్టెంట్. అండ్ ఫేస్ 3లో అయితే ఇక్కడ చూసారు కదా! ఫేస్ 3లో అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. మీరు ఫేస్ 3 కూడా క్వాలిఫై అయితే అండ్ సో, ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత అయితే మీకైతే మీరు గాని సెలెక్ట్ అయ్యి అంతా సెట్ అయిపోయిన తర్వాత అయితే మీకు అరౌండ్ 1,46,000 సాలరీ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీస్ కూడా చెప్తాను. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో రూ. 100 అనమాట. అండ్ మిగిలిన కేటగిరీ వాళ్ళందరికీ రూ. 750 అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో చాలా తక్కువ రూ. 100 వీళ్ళంతమంది అయితే అప్లై చేయండి. అండ్ అదర్ కేటగిరీ వాళ్ళందరికైతే రూ. 750. సో, మీరు గాని ఎఫర్ట్ చేయగలరు. మీరు గాని అప్లై చేయగలరు. మీరు దీనికైతే ఆ ఎగ్జామ్‌లో పాస్ అవ్వగలరు. తప్పించి మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే గనక అప్లై చేయండి. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ ఒకసారి చదువుకోండి. ఎగ్జామ్ ఏ ఏ సబ్జెక్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఎక్కడ జరుగుతుంది ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్‌లో అయితే ఉన్నాయి. అండ్ ఈ పీడీఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలైనంత మంది అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఎలా డౌన్‌లోడ్ చేయాలో కూడా చెప్తాను. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేయంగానే ఈ వెబ్‌సైట్‌కి అయితే వస్తారు. ఈ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత లేటెస్ట్ పోస్ట్ ఉంది కదా! 21/8/2024. సో, దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా కర్సర్. ఇక్కడ మౌస్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు డైరెక్ట్ పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, మీరు పీడీఎఫ్ ఓపెన్ చేసుకొని అయితే చూడొచ్చు. మొత్తం చదువుకోవచ్చు. అండ్ మీకు ఏ ఎగ్జామ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఏ టు జెడ్ అయితే. అండ్ ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్తాను. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. అప్లై లింక్ అనేది నేను కింద ఇస్తాను. అండ్ మీకైతే పీడీఎఫ్ లింక్ అని కింద కూడా ఇస్తాను. అప్లై లింక్, పీడీఎఫ్ లింక్ అని ఉంటది. సో, అప్లై లింక్ మీద క్లిక్ చేయంగానే ఈ వెబ్‌సైట్‌కి అయితే వస్తారు. ఈ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి అయితే సబ్మిట్ చేయండి. సో, మీ బేసిక్ ఇన్ఫో, మీ సిగ్నేచర్ ఫోటో, డీటెయిల్స్, ప్రివ్యూ తర్వాత అన్నీ మీ ఇమేజెస్, డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అయితే ఉంటది. సో, మీరైతే ముంగలే పేమెంట్ చేయాలి. తర్వాత పేమెంట్ చేస్తే జాబ్ వచ్చిన తర్వాత ఇలా అయితే ఏముండదు. గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో గాని ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ డీటెయిల్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అండ్ వాట్సాప్ ఛానెల్‌లో అయితే పెట్టాను. రెండిటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీళ్ళంతమంది అయితే చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.